శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలు, ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9300442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారి జాతకులు మీ యొక్క జీవితంలో అద్భుతవంతమైన తిథి ఈ యొక్క డిసెంబర్ మాసం 25వ తేదీ సాయంత్రం 5 గంటల దాటాక జరిగేది ఇదే. వాస్తవిక పరిస్థితుల్లో ఇలాగే జరగబోతుంది. ఈ యొక్క తిథి మరల రాదు. మీరు వీడియోని పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది లేకుండా మనము ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున కోపాన్ని నియంత్రించుకుంటే సక్సెస్ అవుతారు. ఇతరులకు సాయం చేసే గుణం ఉన్నప్పటికీ ఈ రోజున ఈ విషయంలో అప్రమత్తత అవసరము. అర్హత లేని వారికి ధనాన్ని సాయం చేసి నష్టపోతారు. ఈ రోజున ఈ రాశి జాతకులు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఒక్కో సంఘటన జరగవచ్చు. పరిస్థితులు ఒక్కో రకంగా ఉంటాయి. కావున జరిగే సంఘటనలు కూడా భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య కాస్త విభేదకర వాతావరణం అయితే ఉండబోతుంది. అలాగే ఈ అంశంలో జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల్లో ఉన్న వారికి మీ యొక్క కుటుంబ సభ్యులతో గొడవలు జరిగే పరిస్థితి కనిపిస్తుంది. అత్త కోడళ్ల మధ్య కావచ్చు, తోటి కోడళ్ల మధ్య కావచ్చు, గొడవలు జరిగే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఈ అంశంలో జాగ్రత్త. పురుషులకు మీ యొక్క బంధువులతో అంటే మీ యొక్క దగ్గర బంధువులతో విభేదాలు ఉన్నాయి, జాగ్రత్త. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో వాగ్వివాదమైన వాతావరణం ఉండబోతుంది. కావున ఈ అంశంలో కూడా జాగ్రత్త. చాలా కాలంగా మిమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న కొంతమంది వ్యక్తులు మీపై కుట్రపూరితమైన చర్యలకు దిగే అవకాశం ఉంది. కాబట్టి బయట వ్యక్తుల దగ్గర మీ గురించి చెడుగా చెప్పడం, చెడుగా ప్రచారం చేయడం ఇటువంటి సంఘటనలు కానవస్తున్నాయి. అనవసరపు చర్చలకు, అనవసరపు వాదనలకు ఎంత దూరంగా ఉంటే అంత ముఖ్యమో, అలాగే మిమ్మల్ని కావాలి అనుకున్న వారు కూడా మిమ్మల్ని అవమానపరచడానికి ఈ రోజున ప్రయత్నిస్తున్నట్లయితే గనక వారిని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. మీ తప్పు ఏమీ లేదు అంటూ 10 మందిలో నిర్భయంగా మాట్లాడే ధైర్యం మీకు ఉండాలి. అప్పుడే ఇటువంటి పుకార్లు ఎవరు నమ్మకుండా ఉంటారు. ఈ రాశి యొక్క జాతకం ప్రకారం చూస్తే ఈ రోజు సాయంత్రం 5 గంటలు దాటాక ఒక గుడ్ న్యూస్ అయితే రాబోతుందని చెప్పాలి. ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో ఈ మధ్య కాలంలో ఉద్యోగ ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే సాయంత్రం 5 దాటాక దానికి సంబంధించిన గుడ్ న్యూస్ ని అయితే మీరు వినబోతున్నారని చెప్పాలి. ఒక మంచి ఉద్యోగ అవకాశం మీ ముందుకు రాబోతుంది. చాలా కాలంగా పరిష్కారం దొరకనటువంటి ఒక పెద్ద సమస్యకు పరిష్కారం లభించబోతుంది. ఈ విధంగా కొన్ని సంఘటనలు ఊహించని విధంగా మీ యొక్క జీవితంలో ఈ యొక్క డిసెంబర్ మాసం 25వ తేదీ సాయంత్రం 5 గంటలు దాటాక జరిగే అవకాశాలు కానవస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థిక అంశాల్లో కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది. షాపింగ్ పర్పస్ కావచ్చు, విలాసవంతమైన వస్తువుల కోసం కావచ్చు, వైద్య ఖర్చుల నిమిత్తం కావచ్చు, అనుకునే ఖర్చు ఒకటి ఎదురవుతుంది. అనవసరపు ఖర్చుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ముఖ్యంగా పురుషులకు పై అధికారుల నుండి కాస్త ఒత్తిడి ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు కొంత స్ట్రెస్ అనేది ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ మటుకు ప్రతికూలతలు ఉన్నాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా శివారాధన చేసుకోండి. ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా శివనామస్మరణ తప్పక చేసుకోండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.